హాయ్ అశోక్ గారు, టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరికి ఇస్తారు? టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఏమైనా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుందా? హాయ్ అండి. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఒక నిర్ణీత కాలంలో, టర్మ్ అంటేనే ఒక నిర్ణీత కాలం అని. ఈ నిర్ణీత కాలంలో ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తికి ఏదైనా రిస్క్ జరిగినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి కొంత మొత్తాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఎంతైతే కవరేజ్ తీసుకున్నారో ఆ కవరేజ్ మొత్తాన్ని వాళ్ళ ఫ్యామిలీకి సెక్యూరిటీగా ఇస్తారండి. ఫ్యామిలీ సెక్యూరిటీగా తీసుకునేదాన్నే మనం టర్మ్ ఇన్సూరెన్స్ అంటాం. అయితే ఈ టర్మ్ ఇన్సూరెన్స్లో ఒక క్రైటీరియా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరికి ఇస్తారు? ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరికి ఇస్తారంటే ఫ్యామిలీలో ఎవరైతే సంపాదిస్తున్నారో సంపాదించే వ్యక్తి ఫస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలండి. ఎందుకంటే ఈ ఫ్యామిలీ అంతా అతని మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అతనికి ఏదైనా రిస్క్ జరిగినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి సెక్యూరిటీగా కొంత అమౌంట్ కావాలి. అందుకు టర్మ్ ఇన్సూరెన్స్ ఇతను తీసుకోవాలి. దీనికి క్రైటీరియా ఏముంటుంది? లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ఒక క్రైటీరియా పెట్టారండి. ఫస్ట్ వీళ్ళ హెల్త్ బాగుండాలి. హెల్త్ ఎందుకు బాగుండాలంటే వీళ్ళు కట్టే ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది, కానీ వీళ్ళు ఇచ్చే కవరేజ్ 1-2 కోట్లలో ఉంటుంది. అందుకని వాళ్ళు ముందు ఫస్ట్ హెల్త్ బాగుందా లేదా చెక్ చేస్తారు. నెక్స్ట్ వీళ్ళకి ఏమైనా అలవాట్లు ఉన్నాయా? అలవాట్లు ఉంటే ఆ అలవాట్లు ఏంటి తెలుసుకొని దానికి తగ్గట్టు పాలసీ ఇస్తారు. మూడవది వచ్చేటప్పటికి వీళ్ళ ఇన్కమ్ ప్రూఫ్ అండి. ఇన్కమ్ ప్రూఫ్ ఏముంది వీళ్ళకి? మినిమం ఇన్కమ్ ప్రూఫ్ అయితే కంపెనీ చెక్ చేస్తుంది. నాలుగవది వచ్చేటప్పటికి వీళ్ళు ఎడ్యుకేషన్ ప్రూఫ్ ఏంటి? ఇవన్నీ కూడా క్రైటీరియా చెక్ చేసి వీళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసినట్లయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.